హాయ్ అండి, అందరికీ నమస్కారం. కోటప్పకొండ పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కొండకావూరు గ్రామ పరిధిలో ఉన్న శ్రీ త్రికోటేశ్వర సన్నిధి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన మహిమాన్విత క్షేత్రం. ఇక్కడ స్వర్గలోక అధినేత ఇంద్రదేవుడు, వైకుంఠ అధినేత విష్ణు, కైలాస అధినేత అయిన ఆ మహాశివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి ఈ కొండ. కాకుల దూరని కారడివి అంటాం, కానీ కనీసం కాకులు కూడా వాళ్ళని కొండ గురించి మీకు తెలుసా? ఈ కొండపై కాకులు వాలవు. సాధారణంగా కొండ ప్రాంతాలపై ప్రతి చెట్టు పైన కాకులు ఉంటాయి, కానీ నరసరావుపేట సమీపంలోని గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ కోటప్పకొండపై మాత్రం ఒక కాకి కూడా వాలదు. కొండ ఎక్కుతున్నప్పుడు దారిలో అనేక కాకులు కనిపించినా కొండపై మాత్రం ఒక కాకి కూడా కనిపించదు. ఇప్పటి వరకు ఈ కొండపై ఒక కాకి కనిపించినట్లు సంఘటనలు లేవు. అసలు కాకులు వాలకపోవడానికి కారణం ఏమిటి? ఆ గుడి వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. అందుకంటే ముందు మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అని షేర్ కూడా చేయండి. దక్షయజ్ఞాన్ని భగ్నం చేసిన తర్వాత శివుడు చిన్న బాలుడుగా మారి కైలాస పర్వతంలో దక్షిణమూర్తిగా తపస్సు చేశాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు దక్షిణమూర్తిని దర్శించి జ్ఞానబోధన చేయాలని కోరుతాడు. అందుకు పరమశివుడు బదిలిస్తూ త్రికుట స్థలానికి వస్తే జ్ఞానాన్ని కలిగిస్తానని చెప్పడంతో బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి వెళ్ళి జ్ఞానం పొందుతారు. ఆ ప్రదేశమే కోటప్పకొండ. కోటప్పకొండను ఇటు సైడ్ చూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి. ఆ శిఖరాలను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా చెప్తారు. అందుకే ఈ కొండను త్రికుటేశ్వరంగా, ఇక్కడ కొలువైన శివుడిని త్రికుటాచలేశ్వరునిగా పిలుస్తారు. కాకులు ఇక్కడ వాలకపోవడానికి కారణం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం త్రికుటేశ్వర పర్వతాలకు సమీపంలో కొండకావూరులో సింధుడు అనే యాదవుడు తన భార్య కొందరితో కలిసి జీవించేవాడు. సింధుడు పశువులకు కాచుకుంటూ కొండపై పరమేశ్వరుడిని దర్శించుకుంటూ సేవిస్తున్నాడు. ఆ తర్వాత సింధుడు భార్యకు కుమార్తె జన్మిస్తుంది. ఆమెకి గొల్లబామ అని పేరు పెడతాడు. ఆమె పుట్టడం వల్ల ఆమె కుటుంబం సిరి సంపదలతో సంతోషంగా ఉంటుంది. అయితే గొల్లబామ మాత్రం చిన్నప్పటి నుంచే పరమశివుని మీద భక్తిని కలిగి ఉంటుంది. ఆమె రోజు రుద్రప్ప కొండపై ఉన్న పాత కొండపై రోజు పూజలు చేసేది. ఆమె భక్తిని పరీక్షించదలిచిన శివుడు కన్య అయిన ఆమెకు గర్భాన్ని ప్రసాదిస్తాడు. ఆమె గర్భంతో ఉన్న పరమశివుని కొలిచేందుకు పాత కోటప్ప కొండకు వెళ్లడం మానేది కాదు. ఎప్పటిలాగే ఒకరోజు శివుని నైవేద్యంగా ఒక చల్ల కొండలో పెరుగు తీసుకుని వస్తూ ఆయాసంగా కొండ మెట్లపై కూర్చుంటుంది. ఈలోగా ఒక కాకి ఆ కొండపై వాలి పెరుగును నేలపాలు చేస్తుంది. తీవ్ర విచారంలో ఉన్న ఆ గొల్లబొమ్మ వద్దకు ఓ బ్రాహ్మణుడి రూపంలో పరమశివుడు వచ్చి ఆమె విచారానికి కారణమైన కాకులు ఇక ఈ కొండపై వాలవని చెప్తారు. అప్పటి నుంచి కోటప్ప కొండపై కాకులు వాలవని పురాణ కథనం. పరమశివుని మహత్యం తెలుసుకున్న గొల్లబామ కూడా పరమశివునిలో లీనమవుతుంది. ఆ గొల్లబామ ఆలయం కొండ క్రింద భాగంలో ఉంటుంది. శివుడు దక్షిణమూర్తిగా బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరాలలో అమ్మవారి దేవాలయాలు కూడా ఉండవు. ఇక్కడ పెళ్లిళ్ళు కూడా జరగవు. పరమశివుడు దక్షిణమూర్తి రూపంలో ఉన్న ఏకైక క్షేత్రం ఇది ఒకటే. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.